ఐఏఎస్ అవ్వకపోయినుంటే ఏమై ఉండేవారు సార్ మీరు? తప్పకుండా నేను మ్యాథమెటిక్స్ రీసెర్చ్ చేసి ప్రాబ్లీ ఐ వుడ్ బికమ్ ఎ సైంటిస్ట్ ఆర్ సంథింగ్ మా. ఎందుకంటే వనజా అయ్యంగార్ అప్పుడు నాకు గురువు. ఆవిడ తర్వాత వైస్ ఛాన్సలర్ అయింది ఉస్మానియా యూనివర్సిటీలో, విమెన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసింది. సోర్బోన్ యూనివర్సిటీలో ప్యారిస్లో నాకు సీట్ కూడా తెప్పించింది. ఆయన మా నాన్న ఇద్దరు డైరెక్ట్గా మాట్లాడుకున్నారు. చివరికి ఆవిడ ఓడిపోయింది, మా నాన్నగారు గెలిచారు. ఎంతోమంది అడుగుతుంటారు, నీకు ఐఏఎస్ కావాలని వెళ్ళేవా? నాకు అస్సలు ఏం తెలియదు ఐఏఎస్ ఎలా ఉంటుందో. అప్పుడు నేను స్టేట్ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఉండేవాడిని. ఆయన ఇష్టం, నువ్వు వెళ్ళాలన్నారు, వెళ్ళాను, పాస్ అయిపోయాను. వెళ్ళి జాయిన్ ఎవరో తర్వాత చూద్దాం అన్నాను. తర్వాత నాకు ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్గానే పొద్దామని అనిపిస్తుంది. అంత ఎంజాయ్ చేశారన్నమాట. అబ్సల్యూట్లీ నో సార్. సర్వీస్ హెస్ డన్ మీ అ లాట్ ఆఫ్ బెనిఫిటెడ్ అ లాట్ ఫ్రమ్ ఇట్. ఇట్స్ బీన్ ఎ వండర్ఫుల్ టైం. యంగర్ జనరేషన్ ఎవరైతే సివిల్ సర్వెంట్స్ అయ్యున్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్లో భాగంగా మిమ్మల్ని కలుస్తూ ఉంటారు, మీరు కూడా వాళ్ళకి క్లాసెస్ ఇస్తూ ఉంటారు. యాజ్ యూ సెడ్ యంగర్ జనరేషన్లో దేశభక్తి లేదంటే ఒకలాంటి ఫైర్ అది ఉంది. అది నేను కూడా చూస్తున్నాను, ఎందుకంటే ఫ్రమ్ లాస్ట్ 8 yearsగా సివిల్ సర్వీసెస్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. అచీవ్ చేసిన వెంటనే వాళ్ళ అచీవ్మెంట్ జర్నీని తీసుకుంటూ ఉంటాను. అయితే వాళ్ళందరిలో బట్ ట్రైనింగ్కి వెళ్ళడానికి ముందు, పోస్టింగ్ వచ్చిన తర్వాత, కొంత ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళకున్న ప్రెషర్స్ వల్ల, వాళ్ళకున్న అవసరాల కొద్దీనో మారిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఎలాంటి ప్రెజర్స్ అయినా, పొలిటికల్ ప్రెజర్ కావచ్చు, ఫినాన్షియల్ ప్రెజర్ కావచ్చు, సోషల్ ప్రెజర్ కావచ్చు, లొంగొద్దు అని చెప్తాం అంతే కదమ్మా. దేర్ నో నీడ్. చెప్పాను కదా, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది నీకు, బ్రహ్మాండమైన సోషల్ ప్రెస్టీజ్. నలుగురు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇప్పటికీ మన దేశంలో నమ్మకం ఉంది, గౌరవం ఉంది. అంత ఉన్నాక నీకు ఈ దరిద్రం ఇవన్నీ ఎందుకు? తర్వాత ఒక్క క్షణంలో నువ్వు గడించిన ఆల్ ద గుడ్ విల్ అండ్ ఆల్ ద గుడ్ నేమ్ కెన్ బి డిస్ట్రాయిడ్. ఎందుకు అది క్షణికావేశం అంటారు కదా, వై షుడ్ ఎందుకు చేయాలని చెప్తూ ఉంటాను. వినేవాళ్ళు వింటారు, వినేవాళ్ళు వినరు. కానీ నేను చెప్పిన కారణం వల్ల కాకుండా వాళ్ళంతటా వాళ్ళకి స్వతహాగా కూడా మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారమ్మా. రామారావు గారి సినిమాలు ఏమేమి చూసారు సార్ మీరు? అబ్బో, చూడని సినిమా అంటూ లేదమ్మా. ప్రాక్టికల్లీ ఎంతమంది చూసినా ఏం చేసినా సరే ఆయన గ్రేటెస్ట్ యాక్టర్ అని నాకు నమ్మకం. ఆయనకున్న వీక్నెసెస్ కొన్ని ఉన్నాయి, ఆయనకున్న గమ్మత్తులు కొన్ని ఉన్నాయి. ఆయన జ్ఞా అని పలకలేకపోతాడు. జ్ఞానం నాకు నాగేశ్వరరావు గారు ఒకసారి చెప్పాడు, బ్రదర్ జ్ఞానం అనొచ్చు మన వల్ల కాదు బ్రదర్. కానీ తర్వాత కన్నీళ్ళు తుడుస్తుంటే ఇలా ఇలా అంటాడు ఆయన. అదొకటి ఆయన టిపికల్ బ్రహ్మాండమైన అలవాటు ఆయనకి. మేనరిజం. హిస్టారికల్ మ్యాన్ ఇన్ మెనీ వేస్, పాలిటిక్స్లోను, యాక్షన్లోను, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. ఆఖరి సినిమా మేజర్ చంద్రకాంత్ చూసారా మీరు? మేజర్ చంద్రకాంత్ చూసాను. ఎందుకు విశ్వామిత్ర షూటింగ్లో కూడా నేను వెళ్ళేవాడిని ఆయన దగ్గరికి, ఫైల్ తీసుకుని సివిల్ సప్లైస్ కమిషనర్గా. ఆయనకి ఎవరిని రానిచ్చేవాడు కదా అక్కడికి. తర్వాత అక్కడికి ఆవిడ రామాయణంలో సీతగా చేసింది దీపిక సంథింగ్, ఆవిడ అందులో శకుంతలో ఏదో అనుకుంటాను. సో ఆ సెట్కి వెళ్ళి దాని దగ్గర సంతకాలు అవి తీసుకుని కూడా వచ్చేవాడిని. రకరకాలైన ఏలూరు దాకా వెళ్ళి పొద్దున్నే 5:30కి ఆయన చైతన్య రథంలో కూర్చుండగా తయారవుతుంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి, అప్పుడు కూడా ఆయన దగ్గర ఫైల్ తీసుకెళ్ళి సంతకం పెట్టుకుని వచ్చేవాడిని. కానీ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ విత్ హిమ్. అండ్ దెన్ నన్ను కంప్లీట్ వన్స్ ఆయన రాజకీయాల నుంచి పక్కకు వచ్చిన తర్వాత, అంటే ఇంకా వీలు పడదేమో అనుకున్న తర్వాత మళ్ళీ కలిసారా సరే ఆయన ఎప్పుడన్నా మీ కెరియర్లో? ఒక్కసారి ఢిల్లీ వచ్చాడు ఆయన. ఇంకా అంటే లేదా అంటే ముఖ్యమంత్రిగానే, ముఖ్యమంత్రిగా అయిపోయాక ఎప్పుడు కలవలేదు. నాకు ఢిల్లీ వెళ్ళిపోయాను నేను. కానీ ఆయన కాలం చేసిన రోజున మీకు ఎలా తెలిసింది? మీ మనసులో నా రోజు ఆ ఫీలింగ్ ఏంటి సార్? నేను పెక్యులర్గా ఇక్కడే ఉన్నానమ్మా అప్పుడు. ఎందువల్ల వెంటనే అక్కడికి వెళ్ళాను. ఏమనిపిస్తుందమ్మా, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మా సీతారాం యేచూరి పోయాడు మొన్న, నా మేనల్లుడు. వాళ్ళు అందరూ రాజశేఖర రెడ్డి గారు ఎవరినో ఒకరిని అడిగాడు ఒకసారి, నా జ్ఞాపకం. అక్కడికి ఎందుకు వెళ్ళలేదా అంటే, నాకు భయం సార్ అక్కడ నక్సల్ ఎట్లంటే, అదేంటయ్యా చచ్చిపోతావని భయమా, ఎల్లకాలం బతుకుతావా నువ్వు అని అడిగాడు. ఎందుకంటే ఆయన మరి రాయలసీమ రెడ్డి అనుకంటే వాళ్ళకి అసలు చావు అంటే ఎవ్రీ డే దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అలాగా డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. చావు అనేది అందరికీ వస్తుంది. కానీ ఆ టైంలో అందరూ మన గురించి ఏమనుకున్నారు అనేది ముఖ్యం. ఆయన ఇప్పటికీ, ఆయన పోయి ఎన్నేళ్ళైంది ఇప్పటికీ, ఎన్టీ రామారావు గారు పోయి ఇప్పటికీ ఒక 30 ఏళ్ళు అయిపోయినా ఇలా మీరు వచ్చి నన్ను అతని గురించి మనం అడుగుతున్నారంటే, ఎవరెవరో మీ మధ్యలో ఎవరో ఆర్టికల్ రాయమని అడిగారు, గుంటూరు వచ్చి ఏదో సభలో మాట్లాడమని ఎవరో అడిగారు.
అంత అనుకుంటున్నారంటే తర్వాత మాయాబజార్ సినిమా ఇప్పటికీ చూసి ఎంజాయ్ చేసిన మా మనవరాళ్ళు మన మనవళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తుంటారు. అది లైఫ్ అంటే కనుక ఆయన పోయినప్పుడు అబ్బా అనిపించింది. మరి ఎవరికైనా అనిపిస్తుంది కదా, మా నాన్నగారు అమ్మగారు అలాగే. కానీ అంతేగాని అయ్యో పాపం అంటే దాని గురించి వీ షుడ్ సెలబ్రేట్ దేర్ లైఫ్, నాట్ ఫీల్ సాడ్ అబౌట్ దేర్ డిపార్చర్. కానీ సీతారాం యేచూరి గారు ఆయన జీవితంలో సంపాదించింది ఏం లేదు, ఒక మంచి వ్యక్తి అన్న పేరు తప్ప అని అంటూ ఉంటారు సార్ బయట. ఆయన మీకు ఎంతో సన్నిహితులు. సో ఆయన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? అదొక వేరే ఇంటర్వ్యూ అవుతుందమ్మా. కానీ ఒకటి చెప్తాను, వాడు మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగాడు. మా అమ్మని అమ్మ అనేవాడు. ఎంత క్లోజ్ అయ్యాడు మా ఇంట్లో అంటే నాకు వాడిని చూస్తే అసూయగా ఉండేది. ఎందుకంటే నేను మా అమ్మకి 7వ నెలలో పుట్టి అపురూపంగా పెంచి గాంధీ గారి చేతిలో పెట్టి మోహన్ అని పేరు పెట్టి అంత చేసినప్పుడు వాడు రాగానే వారంతా మారిపోయింది. వాడే సీతారామే బాబు, చిన్నబాబు అనేవాడు. వాడిని ఒకసారి వాడిని కింద పడేశాను కూడా, ఎత్తుకుని మా అమ్మ చూసుకోరా అంటే. తర్వాత భర్త జోక్ చేసేవాడు, అందువల్లే నువ్వు రాజకీయాల్లో చేరేవారు అని దెబ్బతినేవాడు. కానీ ఎంత క్లోజ్ అంటే నాకు అసలు సొంత తమ్ముడిలా వాడిని పెంచాను నేను మా అమ్మ మా నాన్న పెంచుతుంటే వాళ్ళకి సహాయం చేశాను. తర్వాత వాడికి ఎమర్జెన్సీ రోజుల్లో వీడిని కొంచెం కాస్త వీలైతే కాస్త హితబోధి చేసి మార్పించరా అని చెప్పి నా దగ్గరికి పంపించారు. నేను కర్నూలులో ఉండగా నేను అప్పుడు మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, వీడిని వెనక్కి తీసుకెళ్ళండి, లేదా నేను కమ్యూనిస్ట్ పార్టీ చేస్తాను, వాడు నా మాటలు వినట్లేదు. అంత పవర్ ఉండేది వాడు, పెర్సువేసివ్ కెపాసిటీ. ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ నా దగ్గరే ఉండేవాడు. ఎక్కడ అసలు లా రా పలికేవి కాదు చిన్నప్పుడు. 5 ఏట వచ్చేదాకా వీడు మాట్లాడతాడా లేదా అని. అటువంటి వాడు ఇటు నంబూద్రిపాద్తో మలయాళం మాట్లాడి, అటు జ్యోతిబాసుతో బెంగాలీ మాట్లాడి, సుర్జిత్తో పంజాబీ మాట్లాడి, ఎన్ని భాషలు మాట్లాడతారా? ఒకే రోజు ఒకే టేబుల్ మీద కూర్చొని బీజింగ్లో ఆయన జ్యోతిబాసు అన్నట్ట, ఇదే సీతారాం గొప్ప, నాతో ఏమన్నాడో నీకు తెలియదు, నీతో ఏమన్నాడో వాడికి తెలియదు. 3 భాషల్లో అలా మాట్లాడేవాడు. హీ వాజ్ రిమార్కబుల్ ఫెలో. వాడి గురించి కూడా నాకు ఇదే ఇప్పుడు వెళ్ళిపోయాడని బాధ కాదు. ఇంత బ్రహ్మాండంగా ఫ్రమ్ క్యూబా టు వెస్ట్ ఇండీస్ అండ్ దెన్ అక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ శభాష్ అనిపించుకుని వెళ్ళిపోయాడు. అదే అంతకంటే సార్ అన్ని భాషలు ఎలా నేర్చుకున్నారు ఆయన? అది కొంచెం మా ఫ్యామిలీలో అది టెంప్టేషన్ ఉందమ్మా. తర్వాత ఎవరికైనా అవతల వాళ్ళతో కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా ఉండాలన్న వాళ్ళందరూ భాషలు నేర్చుకుంటారు. ఎందుకంటే మన భాష మనం మాట్లాడుతున్న వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేం. ఇంతకీ మీరెన్ని భాషలు మాట్లాడతారు? నేను పుట్టింది తెలుగువాడినా, పుట్టింది అరవానికమ్మా. చెన్నైలో పుట్టాను కదా. నేను తమిళ్ మాట్లాడతారు మీరు శుభ్రంగాను. కానీ మెడ్రాస్ తమిళ్, ట్యాక్సీ డ్రైవర్ తమిళ్ అంటారు, రిక్షా వాళ్ళు ఆ టైమిలే నాకు వచ్చాము. మదురైలోను మరి కోయంబత్తూరులోనూ మాట్లాడే క్లాసికల్ తమిళ్ రాదు. కానీ నాకు ఇప్పటిదాకా మరి అరవం మాట్లాడుతూ వింటే ఉన్నంత ఏ భాషకి రాదు. తెలుగు సరే, ఇంగ్లీష్ ఏదో నేర్చుకున్నాం, హిందీ మరి నార్త్ అందరికీ తెలిసింది. ఫ్రెంచ్ అండ్ జర్మన్లో 2 డిప్లొమాస్ తీసుకున్నాను సరదాగా టైం ఉన్నప్పుడు, ఐఏఎస్కి ప్రిపేర్ ఉన్నప్పుడు. సరే ఢిల్లీలో ఉన్నప్పుడు పంజాబీ. నాకు అంతే, అంతకంటే నాకు పెద్ద రావు. కానీ బట్ త్వరగా ఎంజాయ్ చేస్తాను. నిజంగా సార్ భాషలు అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎంత బాగుంటుందమ్మా వాళ్ళ భాషలో వాళ్ళతో మాట్లాడుతుంటే. వాళ్ళు అంటే వీడికేమొచ్చు మన భాష అనుకోకుండా వాళ్ళు కూడా మనతో వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు. అంటే ఇతనికి అర్థమవుతుంది ధైర్యంతో. అది ఆ లెవెల్ వచ్చినప్పుడు చాలా ఇట్స్ గివ్ యూ గ్రేట్ కిక్. అవునవును. ఈవెన్ మన ప్రకాష్ రాజ్ గారు ఏ భాష మాట్లాడినా ఒకళ్ళు అరవం మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, అన్ని సినిమాల్లో యాక్ట్ చేసేంత లెవెల్కి వెళ్ళాడు. అబ్సల్యూట్లీ వండర్ఫుల్. పుస్తకాలు రాస్తారు, చదువుతారు, ఒకటి కాదు, అద్భుతం. జర్నలిజం అనే దానికి అప్పుడప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే జన్మ ధన్యం అనిపిస్తూ ఉంటుంది మీలాంటి వాళ్ళతో ఒక మంచి కాన్వర్జేషన్ చేసినప్పుడు. అది ఎందులో అయినా ఉంటుందమ్మా, మనలో ఉంటుంది. యూ మే బి ఎ డాన్సర్, యూ మే బి ఎ సింగర్, ఎ జర్నలిస్ట్, ఐఏఎస్ ఆఫీసర్, పొలిటికల్ లీడర్. ట్రూ. Enjoying interaction with people and making full use of the opportunity given by your career. అది మనలో ఉండాలి కానీ ఎక్కడైనా ఉంటుంది.